ఇదిగో మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకున్నట్టు గొప్ప కార్యమా. ఇదిగో మీ నుంచి మేము ఏం కోరుకుంటున్నామంటే ఆత్మ సంబంధమైన ఫలాలు. మీరు సంఘంలోకి చేరారు, కోరింతి సంఘానికి పత్రిక రాస్తున్నారంటే అది సంఘము అప్పుడే స్థిరపరచబడింది, సంఘంలో చేరారు కొరింతీయులు. సంఘంలో చేరిన తర్వాత వాళ్ళ నుంచి కోరుకుంటున్నటువంటి ఫలాలు ఎలాంటివంటే ఆత్మ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి కాదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు మరలా, మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకునుట గొప్ప లాభమా. శరీర సంబంధమైన ఫలాలంటే తెలుసు కదా ఏవి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, శరీర కార్యములు ఏమనగా, చదవండి ఒకసారి. 5వ అధ్యాయం గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమే అవేనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. సంఘంలో చేరిన వారితో ఈ మాట చెప్తున్నాడు. ఏ మాట అంటే, మేము ఆత్మ సంబంధమైన మీ కొరకు విత్తి ఉండగా మీరేమో ఎలాంటి ఫలాలను ఫలిస్తున్నారంట, శరీర సంబంధమైనటువంటి ఫలాలను ఫలిస్తున్నారంట. ఈ ఫలాలు ఆయన కోరుకుంటున్నాడా? కోరుకోవట్లేదు. ఈ ఫలాలు దేవుడు కోరుకుంటున్నాడా? అస్సలు కోరుకోవట్లేదు. పౌలు గారి సంఘ కాపరిగా ఉన్నటువంటి ఆయనే, మీరు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి కానీ శరీర సంబంధమైన ఫలాలు మీరు ఫలించకూడదు, శరీర సంబంధమైన వాటిని మీరు ఫలించకూడదు అని తన పత్రికలో ఈ సంగతులన్నీ రాస్తున్నాడు, ఇవన్నీ రాస్తున్నాడు.